క్లైమాక్స్ మాత్రం అన్బిలీవబుల్ అనిపించింది నాకైతే. ఇంత బాగా ఎట్లా పుల్ ఆఫ్ చేసిండ్రు వీళ్ళు అని చెప్పి నాకు మస్తు డౌట్స్ వచ్చేసినాయి మైండ్ లో. బట్ ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో సంపేసింది నన్ను. అమ్మాయి ఏంద్రా సినిమా పోయేటట్టున్నది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ కాగానే, అంటే ఇంటర్వెల్ బ్యాంగ్ మొత్తం బాగానే ఉంటది, కానీ దాని ముందు జరిగే సీక్వెన్సెస్ అన్ని కూడా ట్రాష్ అనిపిస్తాయి. ఈ సెంచరీలో ఇట్లా జరిగింది అంటే మనకు నమ్మడానికి ఛాన్స్ ఉంటది. కొన్ని కామెడీ టైమింగ్స్ ఉంటది, అవి కన్నడలో వాళ్ళకి ఏమన్నా నచ్చిందేమో, నాకు డబ్బింగ్ లో ఏం అర్థం కాలేదు. 2022 కాంతారాలో కూడా కామెడీ టైమింగ్ చాలా అంటే చాలా బాగా తీసిండ్రు. అండ్ అది ఒక వేరే లెవెల్ ని క్రియేట్ చేసి పెట్టింది, ఒక బెంచ్ మార్క్ సెట్ చేసి పెట్టింది. స్టార్టింగ్ లో వరాహ దేవుణ్ణి చూపిస్తారు, ఆ విఎఫ్ఎక్స్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ రుక్మిణి వాసన్ తోని ప్రాబ్లం ఏంటంటే ఆమె ముఖంలో ఎక్స్ప్రెషన్స్ పలకదు, అయినా సరే ఆమె ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కాదు. అండ్ లాస్ట్ ప్రీ క్లైమాక్స్ దగ్గర ఒక వార్ సీక్వెన్సెస్ ఉంటాయి, అవసరం లేదు చెప్పాలంటే. కొన్ని మూమెంట్స్ మీరు ఎట్లాంటి సీట్లకి వెళ్ళి లేచి మరి ఒరుతారు, ఈ అమ్మాయి ఏం పెట్టిండ్రా ఈడు ఇట్లా అని చెప్పి. అదే గుహలో నిల్చొని త్రిశూలం పట్టుకొని ఉంటాడు రిషబ్ శెట్టి, అక్కడ ఒక చిన్న సీక్వెన్స్ ఉంటది, అక్కడ కూడా ఒక హై మూమెంట్ తగులుతుంది. చెప్తున్నా నేనైతే ఎట్లా రా బాబు అని చెప్పి గట్టి ఒరినా. నేనైతే మస్తు అనిపించింది ఆ సీక్వెన్సెస్ చూసినప్పుడు. మళ్ళీ క్లైమాక్స్ కాడ ఎట్లా చేసినా సరే ఈ దసరాకి ఈ సినిమాని లేపాలి వరాహ రూపం సాంగ్ తోని అని చెప్పి లేపుతారు, ఇచ్చి పడేస్తారు అంతే. కాంతారా అది ఫేక్ ట్రైలర్, అసలు ఆ ట్రైలర్ లో ఏం లేదు. సెకండ్ హాఫ్ లో ఉండాల్సిన స్టఫ్ ఏది కూడా ట్రైలర్ లో లేదు. కానీ మూవీ చూసిన తర్వాత ట్రైలర్ పక్కన పెట్టేయండి రా బాబు, ఫస్ట్ పోయి బుక్ చేసుకోండి టికెట్స్ అని అనిపించింది నాకైతే. బైకాట్ అవన్నీ వదిలేయండి, అవన్నీ కొన్ని హై మూమెంట్స్ ఇచ్చే షార్ట్స్ కానీ, ఆ డివైన్ షార్ట్స్ కానీ, అబ్బా నాకైతే ఓవరాల్ ప్యాకేజ్ సినిమా మాత్రం సూపర్ ఉంది. మీరు కంపల్సరీగా థియేటర్ లో చూడాల్సిన సినిమా అని మాత్రం బల్లగుద్ది చెప్తాను నేను. స్టోరీ గురించి అంటే మాత్రం ఫ్లాట్ వెళ్తా ఉంటది, అదొక ప్రాబ్లం ఉంది. కానీ రిషబ్ శెట్టి మాత్రం దాన్ని అతుక్కొని కూర్చున్నాడు, కంపల్సరీగా నేను ఇట్లానే చేయాలి అని చెప్పి. ఆయన ఆడియన్స్ కి కంపల్సరీ ఇది కన్వే చేయాలనుకున్నాడు ఆయన, కాబట్టి ఆయన అంత మంచిగా పుల్ ఆఫ్ చేసిండు. ఆయన విజయ్ కిరగందర్, అదే మన హుబాలే ఫిలిమ్స్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసిండు. యాక్చువల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అజ్నేష్ లోక్నాథ్ ని ఎవ్వరు బీట్ చేయలేరు ప్రస్తుతానికి. ఆయన ఆ థంపింగ్ బ్యాక్గ్రౌండ్ ని, ఆయన డివైన్ టైప్ ఆఫ్ మ్యూజిక్ ని కూడా, సినిమాటోగ్రఫీ కలర్ గ్రేడింగ్ అయితే టాప్ నాచ్. రూపాయి పెట్టింది కూడా కరెక్ట్ గా చూపెట్టిండు రిషబ్ శెట్టి. ఇంకా ఇది చెప్పాల్సిందే, కాంతారా చాప్టర్ 2 ద లెజెండ్ ఉంది. మీ వేలో చెప్పాలంటే కాంతారా చాప్టర్ 3 అంటారు దాన్ని. యానిమల్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ కూడా చాలా బాగుంది. RRR తర్వాత ఇంత మంచి యానిమల్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ నేను దీంట్లోనే చూస్తున్నా. కానీ మూవీ ఓవరాల్ బిగ్ బ్లాక్ బాస్టర్ అంట నేనైతే. కొంతమందికి నచ్చకపోవచ్చు, ఏంద్రాబాయ్ మళ్ళీ అదేనా అంటే అదే ఉంటది, మరి ఇంకేముంటది, ఇంకేం కావాలా మీకు కొత్తగా, నాకు అర్థం కాదు. సో దట్స్ ద రివ్యూ ఆన్ కాంతారా చాప్టర్ 1 ద లెజెండ్. కుదిరితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ కామెంట్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ టైప్. జై హింద్.